పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నర్సాపురం స్నానాల రేవుల్లో గంటకు నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వరద ఉధృతిని పరిశీలించి అధికారులతో సమీక్షను నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అవసరమైతే తుఫాన్ షెల్టర్లు, ప్రభుత్వ స్కూళ్లలోకి తరలిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని తెలియజేశారు. గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. భద్రాచలంలో కూడా ఈ రోజు 7 గంటలకి మొదటి ప్రమాదక హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నర్సాపురం ప్రాంత ప్రజలు కూడా ఈ రోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ, మరి కన్జర్నెంట్ ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే